మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు చివరి కార్తీక బుధవారం. మర్చిపోకుండా రాత్రికి బియ్యం మరియు కుంకుమతో ఇలా చేయండి. ఇలా చేస్తే విపరీత రాజయోగం పట్టి కోట్లు కొల్లగొడుతూ ఉంటారు. గంటలోని ఫలితాన్ని పొందుతారు. కాబట్టి బుధవారం రోజు పసుపు కుంకుమతో ఇలా చేయండి. ఇలా చేయటం వలన చాలా అద్భుత ఫలితాలు వస్తాయి. చాలా మంచి రిజల్ట్ని చూడగలుగుతారు. ఈ పరిహారం చేయటం వలన అనేక రకాల కష్టాల నుండి బయటపడగలుగుతారు. అన్ని విధాలుగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ధనం కలిసి వస్తుంది. కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం మనకు ఉండే ఇబ్బందులతో పాటు దరిద్రాలను కూడా తీసేస్తుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మానవులందరూ నరకన్ను వలన, నరదృష్టి వలన ఎంతో బాధపడిపోతూ ఉంటారు. ఆ నరదృష్టి వలన ఎంతోమంది నాశనం అయిపోయిన వారు కూడా ఉన్నారు. అటువంటి నరదృష్టి నుండి మీరు బయటపడాలన్నా, ఎలాంటి ఇబ్బందుల నుండి బయటికి రావడానికి కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. కాబట్టి బుధవారం రోజు తప్పనిసరిగా ఈ పరిహారం చేయండి. నరదృష్టి ఒక్కటే కాదు, ధన సమస్యలు, అప్పుల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, దరిద్ర సమస్యలు, ఇలా అన్ని రకాల సమస్యల నుండి బయటపడడానికి కూడా ఈ పరిహారం బాగా పనిచేస్తుంది. కనుక ధన సమస్యలు ఉన్నవారు, అప్పుల బాధలు ఉన్నవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, దరిద్ర బాధలు ఉన్నవారు, ఇలా అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. మరి ఇంతకీ ఈ బుధవారం రోజు బియ్యం కుంకుమతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు చంద్రవంశం ఎలా వచ్చిందో తెలిపే పురాణ కథను విందాం. అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుడు. అత్రి మహర్షికి అనసూయ యందు బ్రహ్మశివకేశవాంశాలతో చంద్రుడు, దుర్వాసురుడు, దత్తాత్రేయుడు అనే ముగ్గురు కుమారులు జన్మించారు. చంద్రుడు బ్రహ్మాంశతో జన్మించాడు. చిన్నతనంలోన చంద్రుడు దీక్షతో బ్రహ్మను గూర్చి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ చంద్రుణ్ణి లతలకు, వృక్షాలకు, ఔషధీలకు, నక్షత్రాలకు అధిపతిని చేశాడు. తరువాత చంద్రుడు రాజసూయ యాగం చేసి దక్ష పుత్రికలను 27 మందిని పరిణయమయ్యాడు. ఆ వయసులోనే చంద్రుడు దేవగురువైన బృహస్పతి దగ్గరకు శాస్త్ర జ్ఞానం కోసం విద్యాభ్యాసానికి వెళ్ళాడు. గురువును, గురుపత్నిని సేవిస్తూ చదువు సాధిస్తూ ఉన్నాడు. ఒకనాడు గురువు ఇంద్రుని రాజధాని అమరావతికి యజ్ఞం చేయించడానికి వెళ్ళాడు. బృహస్పతి భార్య తారకు అందగాడైన చంద్రుడిపై మోహం కలిగింది. ఆమె కవ్వింపు చర్యలకు యువకుడైన చంద్రుడు ఆకర్షితుడయ్యాడు. గురుపత్ని అని కూడా మరిచిపోయి తారా విలాసాలకు లొంగిపోయి ఆమెను ప్రియురాలిగా చేసుకున్నాడు. బృహస్పతికి భయపడి ఆమెను లేవదీసుకొని దూరంగా పారిపోయాడు. ఎవరు చెప్పినా చంద్రుడు తారను వదిలిపెట్టలేదు. ఈ కారణంగా చంద్రుడికి బృహస్పతికి మధ్య శత్రుత్వం మొదలయ్యింది. రాక్షసుల గురువైన శుక్రాచార్యునకు దేవతల గురువైన బృహస్పతితో సహజంగానే విరోధం ఉంది. అందువలన శుక్రాచార్యులు, రాక్షస వీరులు కలిసి చంద్రుని పక్షం చేరి బృహస్పతిని ఎదిరించారు. దేవేంద్రుడు దేవతలతో కలిసి బృహస్పతికి అండగా నిలిచాడు. తార విషయంగా 2 వర్గాల మధ్య పెద్ద యుద్ధం జరిగింది. 2 పక్షాలలో చాలామంది మరణించారు. బృహస్పతి తండ్రి అయిన అంగీరసుడు ఈ సమస్యను ఎలాగైనా సరే పరిష్కరించమని బ్రహ్మదేవుడిని వేడుకున్నాడు. బ్రహ్మదేవుడు వచ్చి చంద్రుణ్ణి మందలించి తారను బృహస్పతికి ఇప్పించాడు. అప్పుడు బృహస్పతి తారతో ఇలా అన్నాడు: ఓ అపవిత్రురాలా, సిగ్గులేక వైశ్యలాగా అధర్మంగా ఆ చంద్రుని వల్ల గర్భం తెచ్చుకున్నావు. ఆ గర్భం దించుకో అన్నాడు. అయినా తార వినకుండా చక్కటి బంగారు రంగుగల అందమైన బాలుణ్ణి ప్రసవించింది. ఆ శిశువు దివ్య తేజో విలాసుడై మోహనాకారంతో ఉన్నాడు. ఆ బాలుణ్ణి చూసిన తర్వాత బృహస్పతి, చంద్రుడు ఆ బిడ్డ నాదంటే నాదని వాదులాడుకుంటూ ఉన్నారు. తగువు తీర్చడానికి వచ్చిన దేవతలు, మునులు ఈ విషయం తల్లి మాత్రమే చెప్పగలరని నిర్ణయించారు. బ్రహ్మదేవుడు తారను ఒంటరిగా పిలిచి ఆ బాలుడి తండ్రి ఎవరో చెప్పమన్నాడు. తార సిగ్గుపడుతూ ఆ బాలుడు తనకు చంద్రుని వల్ల పుట్టాడని చెప్పింది. అప్పుడు బ్రహ్మ ఆ బాలుడికి బుధుడు అని నామకరణం చేసి చంద్రుడికి అప్పగించాడు. కానీ తన భార్య వేరే పురుషుడి సంతానానికి జన్మ ఇచ్చిందని తెలిసి బృహస్పతికి ఎంతో కోపం వచ్చింది. స్త్రీ పురుషులు ఎవరూ కాక నువ్వు నపుంసుడిగా ఉండగలవు అని బుధుణ్ణి శపించాడు.
కుమారుడిని తన ఇంటికి తెచ్చుకున్న చంద్రుడి ఆనందానికి హద్దులు లేవు. ఆ బాలుణ్ణి తన భార్య రోహిణి చేతిలో పెట్టాడు. ఆమె బుద్ధుడిని చాలా ప్రేమగా పెంచింది. బుద్ధుడు తన చిన్నతనం నుండి బుద్ధిమంతుడని పేరు తెచ్చుకున్నాడు. పెరిగి పెద్దవాడై అడవిలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని తపస్సు చేసి అధిక తేజోమూర్తి అయి గ్రహమండలంలో చోటు సాధించుకున్నాడు. సూర్యభగవానునికి విశ్వకర్మ కుమార్తె సంజన ద్వారా వైవస్వతుడు జన్మించాడు. ఆయన 7వ మనువుగా ప్రసిద్ధుడు. వైవస్వత మనువుకు 90 కొడుకులు. వారు వివిధ భూమండలాలకు పరిపాలకులుగా నియమితులయ్యారు. వైవస్వతుడు మరలా భాగ్యవంతుడైన ఇంకొక పుత్ర సంతానం కోసం పుత్ర కామేష్టి యాగం చేశాడు. యాగం చేసేటప్పుడు మనువు భార్య హోతను ఆశ్రయించి కూతురు పుట్టేటట్లుగా చేయమని కోరి వ్రతాన్ని ఆచరించి హోత యజ్ఞగుండాన్ని సమర్పించి కూతురు కలుగుగాక అని చెప్పి హవిస్సును సమర్పించాడు. హోత చేసిన ఈ చర్య వల్ల పుత్రునకు బదులుగా ఒక పుత్రిక జన్మించింది. ఆ బిడ్డ పేరు ఇలా. కొడుకు కావాలని యజ్ఞం చేస్తే కూతురు ఎందుకు పుట్టిందో తెలుసుకోవాలని మనువు వశిష్ఠుడి వద్దకు వెళ్ళి అడిగాడు. వశిష్ఠుడు దివ్య దృష్టితో జరిగింది తెలుసుకున్నాడు. రాజా, హోత చేసిన తప్పు వల్ల ఇలా జరిగింది. అయినా నువ్వు విచారించకు, నేను పరిష్కారం ఆలోచిస్తాను అన్నాడు. పూజ్యుడైన వశిష్ఠుడు మనువు కూతురు మగతనం కోసం ఏకాగ్రత చిత్తంతో శ్రీహరిని ప్రార్థించాడు. శ్రీహరి మెచ్చి ముని కోరిన వరాన్ని అనుగ్రహించాడు. ఆ కారణంగా ఇలా మగవాడిగా మారి సుద్యుమ్యుడు అనే పేరుతో పెరుగుతూ ఉంది. ఆ సుద్యుమ్యుడు రాజ్యం చేస్తూ ఒకనాడు తన మంత్రులతో కలిసి కారడవికి వేటకు బయలుదేరాడు. క్రూర జంతువులను వేటాడుతూ ఉత్తర దిక్కుగా వెళ్ళి మేరు పర్వతం దగ్గర ఉన్న కుమారవనం చేరాడు. ఆ కుమారవనంలో పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా విహరిస్తూ ఉండేవారు. ఆ వనంలో కాలు పెట్టగానే రాజు వెంట వచ్చిన వారు అందరూ స్త్రీలుగా మారిపోయారు. పూర్వం శివుని దర్శించాలనే కోరికతో కొందరు మునులు ఆ అడవిలో తిరుగుతూ కుమారవనంలో ప్రవేశించారు. ఆ సమయంలో శివుని ఒడిలో ఉన్న పార్వతీదేవి మునులను చూసి సిగ్గుతో లేచి కూర్చుంది. దూరం నుండి గమనించిన మునులు శివ దర్శనానికి సరైన సమయం కాదని తలిచి బదరీవనానికి వెళ్ళిపోయారు. తర్వాత భగవంతుడైన పరమేశ్వరుడు తన ప్రియసఖి వేడుక కోసం ఈ కుమారవనంలోనికి ఎవరు ప్రవేశించినా స్త్రీలుగా మారిపోవుగాక అని పలికాడు. ఆ కారణంగానే సుద్యుమ్యుడు తిరిగి స్త్రీగా మారిపోయాడు. ఈ విధంగా రాజకాంత అయిన సుద్యుమ్యుడు తాను స్త్రీ విలాసాలు కనబరుస్తూ తన చెలికత్తెలతో కలిసి దైవవశాత్తు చంద్రుని కొడుకైన బుధుని ఆశ్రమాన్ని చేరి అక్కడ విహరించసాగింది. రాజకుమార్తె చంద్రుని కొడుకును చూసింది. బుధుడు కూడా ఆమెను చూశాడు. ఆమె తన అందంతో శృంగార చేష్టలతో బుధుడిని ఆకర్షించి వలపించి పరిణయమాడింది. ఆ బుధ ఇలా దంపతులకు పురూరవుడు జన్మించాడు. ఆ పురూరుడికి ఊర్వశికి ఆయువు, ధీమంతుడు, మానసుడు, విశ్వాసుడు, శతాయువు, చిరాయువు అనే పుత్రులు పుట్టారు. వారి ద్వారా చంద్రవంశం వృద్ధి చెందింది. ఇక విషయంలోనికి వస్తే బియ్యం అనేవి చాలా పవిత్రమైనవి. బియ్యం లేకుండా ఏ మనిషి కూడా జీవించలేడు. బియ్యం అన్నపూర్ణాదేవి స్వరూపం, లక్ష్మీదేవి స్వరూపం. మన సమస్యలను తొలగించుకోవడానికి బియ్యం, కుంకుమ బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఏమీ లేదు, చక్కగా ఈ బుధవారం రోజు చక్కగా సాయంత్రం 6 దాటిన తర్వాత అంటే రాత్రి సమయంలో పిడికెడు బియ్యాన్ని తీసుకుని దానిలో 1/2 స్పూన్ కుంకుమను కలపండి. దీనిలో 1 చుక్క నువ్వుల నూనెను కూడా కలపండి. బియ్యం చాలా శక్తివంతమైనవి. మన ఇబ్బందులను, దరిద్రాలను, కష్టాలను తొలగించే శక్తి బియ్యానికి ఉంది కనుక బియ్యంలో కుంకుమను కలపండి. కుంకుమ కూడా మామూలుది కాదు. కుంకుమకు కూడా విపరీత శక్తులు ఉంటాయి. కుంకుమతో ఎటువంటి పరిహారాలు చేసినా చాలా మంచి ఫలితాలు వస్తాయి. కనుక ముందు పిడికెడు బియ్యంలో కుంకుమ కలిపి ఎర్రటి అక్షింతలను తయారు చేసుకోండి. తర్వాత ఈ అక్షింతలను ఒక ప్లేట్లో వేయండి. రాగి లేదా ఇత్తడి లేదా వెండి పళ్ళెంలో వేసి తర్వాత ఈ అక్షింతల మీద 1/2 స్పూన్ అంత జీలకర్రను వేయండి. ఎందుకంటే జీలకర్రకు నరదృష్టిని, చెడు శక్తులను లాగేసుకునే పవర్ ఉంటుంది కనుక జీలకర్రను అక్షింతల పైన వేయండి. తర్వాత ఈ జీలకర్ర పైన 1 తమలపాకును వేయండి. ఆ తమలపాకు మీద 1 కర్పూరం బిళ్ళను కూడా వేయండి. అలా పెట్టేసిన తర్వాత ఈ ప్లేట్ను మీ కుడి చేతితో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరిగేయండి. బాత్రూమ్ తప్పించి మిగిలిన అన్ని గదుల్లో తిరిగేసి చివరిలో ఈ ప్లేట్ను తీసుకుని వెళ్ళి మీ వంటగదిలో గ్యాస్ పొయ్యికి కుడి పక్కన కానీ గ్యాస్ పొయ్యి పైన కానీ పెట్టండి.
పెట్టి అగ్గిపుల్లతో ఆ కర్పూరం బిళ్ళను వెలిగించండి. ఆ కర్పూరం వెలుగుతున్నంతసేపు మీరు అక్కడే ఉండి మనసులో మీకు ఉన్న కోరికను చెప్పుకోండి. కర్పూరం ఆరిపోయిన తర్వాత ఆ ప్లేట్ను అక్కడే వదిలివేసి మీరు మీ పనులు చూసుకోండి. మళ్ళీ మరునాడు ఉదయం వంటగదిలోనికి వెళ్ళినప్పుడు ఆ ప్లేట్ను తీసి ఆ ప్లేట్లోని బియ్యాన్ని, జీలకర్రను కాకులకు కానీ, పక్షులకు కానీ, గోవులకు కానీ ఆహారంగా వేసేయండి. తమలపాకును మాత్రం ఏదైనా సరే చెట్టు మొదట్లో పడేయండి. ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీకు ఉండే చెడంతా కూడా పోతుంది. ధన సమస్యలు పోతాయి, అప్పులన్నీ కూడా పోతాయి. విపరీత రాజయోగం పట్టి కోట్లు సంపాదించే స్థాయికి వెళ్తారు. కాబట్టి రేపు బుధవారం రోజు మీరు కూడా రాత్రి సమయంలో ఎర్రటి అక్షంతలతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.